హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని కూరగాయలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ అరబ్బీ పీపుల్స్ అయితే చాలా ఇష్టంగా తినే వంట అండి ఇది. దీన్ని కెప్సా అంటారు, బిర్యానీ అంటారు. చాలా పేర్లుంటాయన్నమాట. చూసారు కదా! ఆయిల్ పెట్టి ఆనియన్స్ ఏసుకొని, తర్వాత టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బహారాత్ అంటారు. అన్ని రకాల మసాలా పొడులు వేసుకోవాలి. తర్వాత సల్సా ఒకటేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత అది బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒక్క 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని తర్వాత ఈ కూరగాయలు ఉన్నాయి కదండీ! ఈ కూరగాయలన్నీ నీట్‌గా కట్ చేసుకొని దానిపైన అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కదపకూడదండి. కదపకుండా అలాగే పెట్టేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు ఈ రెసిపీకి. లైట్‌గా కొంచెం అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడైతే రైస్ అయితే చేసుకోవాలి. వాటర్ పెట్టుకుని అవి మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. రైస్ అయితే బాగా ఉడకకూడదండి. లైట్‌గా ఉడకాలన్నమాట. అంటే మనం బిర్యానీకి ఎలాగా చేసుకుంటాం అలాగా. తర్వాత వాటిల్ని వడకట్టేసుకొని ఇలాగా చికెను, కూరగాయలన్నీ మగ్గిన తర్వాత రైస్ ఏసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత కొంచెం పైన కొంచెం యాలక్కాయల పొడి, అలాగే కుంకుమ పువ్వు వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ కలర్స్ ఉంటాయి. రెడ్ కలరు అలాగే యెల్లో కలరు. నా దగ్గర రెడ్ కలర్ లేదు. యెల్లో కలరే వేశాను. ఇలా రెడీ అవుతుంది.